మీకు ఎప్పుడు ఎవరితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రాలేదా? రాలే పబ్లిక్గా ఏమి మనసులో కష్టపడిన ఒకవేళ పబ్లిక్గా మాత్రం మామూలుగానే ఉండేవాళ్ళం. డిప్లొమాటిక్గా వెళ్ళిపోయేవాళ్ళం కదా ఆ రోజుల్లో. గొడవలు ఇష్టం ఉండదు కదా ఎవరికి ఇష్టం ఉండదు. మళ్ళీ కలిసి యాక్ట్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళతో. గొడవ పెట్టుకుంటే ఎలా యాక్ట్ చేస్తాం? మీరు మీ కోస్టార్స్ తో లేకపోతే మీ హీరోతో ముందు ప్రాక్టీస్ చేసేవాళ్ళ? ఎలా ఉండేది అప్పుడు? మీరుగా మీరు రిహార్సల్స్ చేయాలి కదా సెట్స్లో. ఇప్పుడు హీరోస్ ఉన్నారనుకోండి, అండర్స్టాండింగ్ లేకపోతే మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళు ఏమమ్మా ఇలా చేయి అని చెప్తారు. వాళ్ళు సీనియర్ హీరోస్ కదా, మేము యాక్ట్ చేస్తున్నారు చెప్తారు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ కరెక్ట్ చేసేవాళ్ళు కొంచెం బిగినింగ్ స్టేజ్లో. తర్వాత మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయి అండర్స్టాండింగ్ వచ్చేసింది. అంత బిజీగా కష్టపడుతూ మీ చీర కట్టుకో ప్రత్యేకమైన అందం. చీర ముందర రాదు నాకు. రాదా? నాగేశ్వరరావు గారు ఏం చేస్తారు, అన్నపూర్ణమ్మ గారు అన్నమాట నాగేశ్వరరావు గారితో, ఏమిటి మీరు నేర్పకూడదా, ఆడవేషాలన్నీ వేసున్నారు కదా, కృష్ణమారి సరిగా చీర కట్టుకుని రాదు అని అనేవారా? అంటే చూడు అన్నపూర్ణమ్మ ఇలా అంది ఏంటండి, నాగేశ్వరరావు గారు కొంచెం నేర్పారు. యాక్చువల్లీ నేర్పండి సెట్లో కొంచెం సరి ఇలా కట్టుకోవాలని చెప్పేవాళ్ళు. తర్వాత బాగా కట్టుకున్నాను.